హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో ఢిల్లీలో మరియు షాజహానాబాద్ అదేనండి, ఒకప్పుడు ఓల్డ్ ఢిల్లీని షాజహానాబాద్ అని పిలిచేవాళ్ళట. అక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక కట్టడాల గురించి అనేక విలువైన విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు అనేకమైనటువంటి విలువైన విషయాలు తెలుస్తాయి. నా ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా కుతుబ్ మినార్ గురించి తెలుసుకుందాం. కుతుబ్ అనగా ధ్రువం, మినార్ అంటే స్తంభం. కుతుబ్ మినార్ అంటే ధ్రువపు స్తంభం అని అర్థం. దీనిని కుతుబుద్దీన్ ఐబాక్ నిర్మించారు కనుక దీనికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. కుతుబ్ మినార్ ఎత్తు 72.5 మీటర్లు అంటే సుమారు 237.8 అడుగులు. దీనిలో 399 పైగా మెట్లు ఉంటాయట. పునాది వద్ద దీని వ్యాసము 14.3 మీటర్లు. దీని పైవైపున దీని వ్యాసము 2.75 మీటర్లు. ఇందులో మొత్తము 5 అంతస్తులు ఉన్నాయి. దీని నిర్మాణము 1193లో జరిగింది. రాజపుత్రులపై మొఘలులు సాధించిన విజయాన్ని పురస్కరించుకొని దీనిని విజయ గోపురం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ప్రాచీన కట్టడాల్లో కుతుబ్ మినార్ ఒకటి. ఇంజనీరింగ్ ప్రతిభను సాక్షాత్కరింపచేసే చారిత్రాత్మక కట్టడమే ఈ కుతుబ్ మినార్. ఢిల్లీలోని మెహ్రోలి వద్ద ఉంది. ప్రతి ఏడాది జూన్ నెలలో 22వ తేదీన భూమి మీద దీని నీడ పడదంట. అద్భుతమైన భౌగోళిక శాస్త్ర నిగూఢతను తెలిపే ఈ కట్టడం 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉంది. ఈ కట్టడం 5 డిగ్రీల వంపు కలిగి ఉండటం వలన భూమధ్య రేఖకు అటూ ఇటుగా సూర్యుడి చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేక రోజున భూమి మీద పడదని నేను చదివాను. కుతుబుద్దీన్ ఐబాక్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు, కానీ అతని అల్లుడు ఇల్తుష్మిష్ దానిని 1200లో పూర్తి చేశాడు. ఈ కుతుబ్ మినార్ ఎర్రని ఇసుక రాళ్లు మరియు పాలరాయిని ఉపయోగించి నిర్మించడం జరిగింది. మినార్ గోడలపై ఖురాన్ యొక్క వివిధ శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. అంతేకాకుండా దేవనాగరి మరియు అరబిక్ అక్షరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కుతుబ్ మినార్ యొక్క చరిత్రను మాట్లాడుతూ ఉంటాయి. కుతుబ్ మినార్ ఆవరణంలో 7 మీటర్ల ఇనుప స్తంభంపై బ్రాహ్మణ శాసనాలు కూడా చెక్కబడి ఉన్నాయి. నెక్స్ట్, ఇండియా గేట్ భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంది. రాష్ట్రపతి భవన్కు కొద్దిగా దూరంలో ఉంటుంది. న్యూఢిల్లీలో చూడవలసిన అతి కొద్ది పర్యాటక స్థలాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇది ఒక అపురూపమైన కట్టడం. దీని ఎత్తు 42 మీటర్లు. ఈ కట్టడం భరత్పూర్ నుంచి తెప్పించినటువంటి ఎర్ర రాయితో కట్టించారు. 1971వ సంవత్సరం నుంచి ఇక్కడ అమర జవాన్ జ్యోతి కూడా వెలుగుతూ ఉంది. ఇది మొదటి ప్రపంచ యుద్ధ కాలం క్రీస్తు శకం 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80,000 భారత మరియు బ్రిటిష్ జవాన్లు అమరులైనారు. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘాన్ యుద్ధంలో కూడా 10,000 వరకు జవాన్లు ప్రాణాలు అర్పించారు. దీంతో అక్కడ ఒక అపూర్వమైన కట్టడం ఉండాలనే ఆలోచనే ఈ కట్టడానికి ప్రాణం పోసింది. దానిపై యుద్ధంలో మరణించిన అమర జవాన్ల పేర్లు కూడా లిఖించబడి ఉన్నాయి. ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేసినటువంటి ఎడ్విన్ ల్యూటెన్స్ ఈ కట్టడానికి కూడా రూపకల్పన చేశారు. క్రీస్తు శకం 1921 ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్ చే పునాది రాయి వేయబడి దాదాపు 10 సంవత్సరాల నిర్మాణ సమయం తీసుకుంది. దీనిని 1931లో పూర్తి చేశారు. దీని ప్రారంభ నామం ఆల్ ఇండియా మెమోరియల్ వార్. నెక్స్ట్, అమర్ జవాన్ జ్యోతి క్రీస్తు శకం 1971లో జరిగిన భారత పాక్ యుద్ధం తర్వాత ఈ కట్టడం క్రింద భాగం అమర జవాన్ జ్యోతి వెలుగుతుంది. దీనిని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించారు. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, త్రివిధ దళాల అధినేతలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, భారత అధికారులు, సాధారణ ప్రజలు కూడా ఈ అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించవచ్చు. ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ పెరేడ్ జరుగుతుంది. నెక్స్ట్, రాష్ట్రపతి భవన్ రైసినా కొండపై భారతదేశ ప్రథమ పౌరుడి నివాసం నిర్మించబడింది. రైసినా, మల్చా గ్రామాలను తొలగించి ఈ భారీ భవనాన్ని నిర్మించారు. స్వాతంత్రానికి ముందు దీనిని వైస్రాయ్ హౌస్గా పిలిచేవారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ నివాసాన్ని నిర్మించడానికి సుమారు 17 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. అయితే దీనిని 29,000 మంది కార్మికులు కట్టారు. బ్రిటిష్ వాస్తుశిల్పి అయిన ఎడ్విన్ ల్యాండ్సిర్ లూటియన్స్
దీని ప్రాథమిక నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొదటి రాష్ట్రపతి అయ్యాక ఈ భవనానికి రాష్ట్రపతి భవన్ అని పేరు పెట్టారు. అమృత్ ఉద్యాన్ అంటే ద గార్డెన్ ఆఫ్ ద హోలీ నెక్టార్. రాష్ట్రపతి భవనం వెనుక భాగంలో ఉన్నటువంటి ఒక తోట. గతంలో దీన్ని మొఘల్ గార్డెన్స్ అని పిలిచేవారు. ఇది మొఘల్ మరియు ఇంగ్లీష్ ల్యాండ్స్కేపింగ్ శైలులను కలిగి ఉంటుంది మరియు అనేక రకాల పూలు మరియు చెట్లను కలిగి ఉంటుంది. ఉద్యానోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి మార్చిలో రాష్ట్రపతి భవనాన్ని, ఉద్యానవనాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. 2022 జనవరి 23న పరాక్రమ్ దివాస్ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఈ పందిరిలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఎర్రకోట. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుగుతాయి. భారతదేశం తన స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైన ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఏ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నదీ తీరాన ఉంది. భారతదేశ అద్భుత కట్టడాల్లో ఎర్రకోట ఒకటి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు, తెలుసు కదా. టీవీల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేసే ఆ సంబరాలు జరిగేది కూడా ఇక్కడే. ఎర్రకోటలో అక్కడి నుంచే ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఎర్రకోట వివరాలేంటో తెలుసుకుందామా? ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అనే అర్థాన్నిచ్చే వ్యాఖ్యలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్ ఖుస్రో రాసిన కవితలోని ఈ పంక్తులను అక్కడ చెక్కించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్. ఎర్రకోట నమూనాను రూపొందించి దగ్గరుండి కట్టించింది కూడా షాజహానే. ఎర్ర చలువ రాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక 360 ఏళ్ల చరిత్ర ఉంది. దీని నిర్మాణాన్ని 1638లో మొదలుపెట్టి 1648లో పూర్తి చేశారు. యమునా నది ఒడ్డున మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలములో ఈ కోటను పర్షియా నుంచి రప్పించిన నిపుణులతోటి కట్టించబడింది. న్యూఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ 1724 సంవత్సరంలో జైపూర్ మహారాజా జైసింగ్ చేత నిర్మించబడింది. మహారాజు 18వ శతాబ్దంలో తన పాలనలో 5 అబ్జర్వేటరీలను నిర్మించాడు. ఈ 5 మొదటిది ఢిల్లీలో నిర్మించబడింది. మిగిలిన 4 అబ్జర్వేటరీలు ఉజ్జయిని, మధుర, వారణాసి మరియు జైపూర్లలో ఉన్నాయి. జైపూర్లో ఉన్నటువంటి జంతర్ మంతర్ పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ మస్జిద్ ఈ జహాన్ నుమా. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి జమా మసీద్గా పిలువబడుతుంది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద మసీదులలో ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1650 మరియు 1656 మధ్య షాజహానాబాద్లోని ఎత్తైన ప్రదేశంలో జమా మసీదును నిర్మించాడు. దీనిని దాదాపు 5000 మంది కార్మికులు నిర్మించారు. భారతీయులు, అరబ్బులు, పర్షియన్లు, టర్కీలు మరియు యూరోపియన్ల చేత ఇది నిర్మించబడింది. నెక్స్ట్ లోటస్ టెంపుల్, కమల మందిరం. భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక బహాయ్ ప్రార్థనా మందిరం. ఇది 1986లో పూర్తి చేశారు. ఇది పుష్పం వంటి ఆకారం ఉండటం వలన దీన్ని లోటస్ టెంపుల్ అని అంటారు. భారత ఉపఖండంలో మదర్ టెంపుల్గా సేవలు అందిస్తుంది. నగరంలో ఇది ఒక ప్రముఖ ఆకర్షణగా నిలుస్తుంది. కమల మందిరం అనేక నిర్మాణ అవార్డులను కూడా గెలుచుకుంది. నెక్స్ట్ హుమయూన్ టూంబ్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ పాయింట్గా గుర్తించబడింది. ఇంతకీ హుమయూన్ అంటే ఎవరో మీకు సందేహం కలిగి ఉంటుంది. అందుకు సమాధానంగా ఇతను అక్బర్ తండ్రి. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బాబర్ కొడుకు. ఇతను సున్నిత మనస్కుడు, బాగా చదువుకున్నవాడు. లైబ్రరీలో ఎక్కువగా సమయము గడిపేవాడు. ఇది చూడటానికి కొంచెం ఎత్తుగా ఉన్న మెట్లు ఎక్కవలసి వస్తుందన్నమాట. మొఘలులు భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత నిర్మించిన పెద్ద కట్టడాల్లో ఇది ముఖ్యమైనది. హుమయూన్ భార్య హజీ బేగం పర్షియా నుంచి ఆర్కిటెక్టులను పిలిపించి మరీ కట్టించింది. ఈ సమాధి నిర్మాణం హుమయూన్ మరణించిన 9 ఏళ్లకు క్రీస్తు శకం 1565లో మొదలైంది. పూర్తవటానికి 7 ఏళ్లు పట్టింది. నిర్మాణాన్ని మొదలుపెట్టిన మిరాక్ మిర్జా మరణించడంతో అతని కొడుకు సయ్యద్ మహమ్మద్ పూర్తి చేశాడు. మొఘలులలో తొలి చార్బాగ్ సమాధి ఇది. చుట్టూ 4 తోటలతో జామెట్రికల్ లేఅవుట్ డిజైన్ చేశారు. ఏ దిక్కు నుండి చూసినా ఒకే రకంగా కనిపిస్తుంది. ఇది కింది అంతస్తులో 17 ఆర్చులు కనిపిస్తాయి. అన్నీ ఒకేలా ఇదే కొలతలు, నమూనాతో ఆర్చులుంటాయి.
సాయంకాల సమయంలో సూర్యుని కిరణాలు దీని మీద పడినప్పుడు మంచి బ్రైట్గా కనిపిస్తుందన్నమాట. ఇది సూర్యాస్తమయానికి చక్కటి ప్లేస్గా కూడా గుర్తింపు పొందింది. నెక్స్ట్ స్వామినారాయణ అక్షరధామ్. భారతదేశంలో ఢిల్లీలోని ఒక హిందూ దేవాలయం మరియు ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాంగణం. ఈ ఆలయం నోయిడా సరిహద్దుకు సమీపంలో ఉంది. నెక్స్ట్ చాందినీ చౌక్. భారతదేశంలో పాత ఢిల్లీలోని పురాతన మరియు రద్దీ మార్కెట్లలో ఒకటి. ఇది పాత రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. దీనిని 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు మరియు అతని కుమార్తె జహానారా రూపొందించారు. భారతదేశంలోని అతిపెద్ద హోల్సేల్ మార్కెట్లలో ఒకటిగా మిగిలిపోయింది. కినారీ బజార్లోని నౌఘారా భవనాలు ఇంకా అక్కడ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.